హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడానికి రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. చిన్న గెట్ టుగెదర్‌లా ప్లాన్ చేసుకున్నారంట. సో, దీనికి నేను ఏ అవుట్‌ఫిట్ వేసుకుంటాను, ఎలా రెడీ అవుతాను అన్నది ఈ వీడియోలో చూద్దురు గానీ. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. అలాంటివి చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకెందుకు లేటు గెట్ రెడీ విత్ మీ. నేను ఏం వేసుకుంటానో చూద్దాం. సో, ఇదనమాట నేను ఈరోజు శారీ అయితే వేసుకుంటున్నానండి. ఇది నా బ్లౌజు. అయితే వర్క్ మాత్రం చాలా చేశారండి. నేను కాకినాడలోనే చేయించుకున్నాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఒక్కసారి కమెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను పిన్ చేస్తాను. చాలా చేశారు. ఫినిషింగ్ గాని, అంతా లుక్ అంతా చాలా బావుంది. ఫిట్టింగ్ గాని అంతా బావుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అడగండి. అండ్ ఇది నా శారీ అండి. యెల్లో కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ. ఉప్పాడ పట్టు. ఇది కూడా చాలా బావుంది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ ఈ శారీ ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇంకెందుకు లేట్ గెట్ రెడీ విత్ మీ. సో, ఇదనమాట నా ఫైనల్ లుక్. ఇలా ఉందండి శారీ అండ్ బ్లౌజ్ చాలా కంఫర్ట్‌గా ఉంది. సో, ఇంకెందుకు లేట్ మనం రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. రాజమండ్రి అయితే వచ్చేసామండి. ఇది వాళ్ళ ఫ్రెండ్ హౌస్. ఇక్కడే అందరూ మీట్ అవుదామని అనుకున్నారు. సో, లోపలికైతే వెళ్దాము. చైతన్య కూడా 6 ఇయర్స్ తర్వాత వచ్చారంటండి. సో, అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఇదిగోండి అంకుల్. ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని కొంసేపు మాట్లాడారు. అలాగే ధృవిన్ కూడా ఇవన్నీ చూస్తున్నాడు. కొత్తగా ఉంది. ఎప్పుడు చూడలేదు కదా! ఇదిగోండి వీళ్ళ హౌసే. ఈయనే కిషోర్ అని వీళ్ళ ఫ్రెండ్. తర్వాత ఈయన గణేష్ గారు చైతన్య ఫ్రెండ్ అనమాట. అండ్ ఆంటీని కూడా మీట్ అయిపోయాము. ఆంటీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా డేస్ అయిపోయింది. ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? అవన్నీ అడిగారనమాట. అండ్ లోపలికైతే వెళ్ళిపోదామండి. ఇది వీళ్ళ హౌస్. లోపలికొచ్చేసరికి వీళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారంట. హాంకాంగ్‌లో ఉంటారు. వెకేషన్‌కొచ్చారంట. ఈమెకి ఒక పాప ఉందండి. తను ఐరా. ధృవిన్‌తో ఆడుకుంది చాలా సేపు. ఈవినింగ్ అంతా స్పెండ్ చేశాం మేము ఆ పాపతో. ఇదిగోండి వాళ్ళ పాప ఐరా. కొంచెం ఫీవరిష్‌గా ఉంది పాపం. అండ్ ఇదనమాట వాళ్ళ ఇల్లు. ఈ వీణ కూడా తను నేర్చుకున్నారంట వాళ్ళ సిస్టరు చిన్నప్పుడు అది చెప్పారు. తర్వాత పైకెళ్దామని పైకి తీసుకెళ్లారండి. పైనైతే ఫస్ట్ హౌస్ లేదంట. కన్‌స్ట్రక్ట్ చేసాము చూద్దురు గాని రండని తీసుకెళ్లారు. చూస్తే నిజంగా చాలా బావుందండి. లుక్ అంతా డిఫరెంట్‌గా అనిపిచ్చింది మాకు. అండ్ ఇలా చేయించుకోవడానికి ఎంతయింది అని మేము కాస్ట్ అడిగితే వాళ్ళు చెప్పిన ప్రైస్‌కి మేమైతే షాక్ అయ్యామండి. అదెంతో మీకు కూడా చెప్తాను వెయిట్ చేయండి. అండ్ దీనికి 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయంటండి. ఇదిగో చూపిస్తున్నారు మనకి. ఇదొక బెడ్‌రూమ్ అంట. చాలా చేసుకున్నారండి. నీట్‌గా, అఫోర్డబుల్‌గా చాలా బావుంది. బయట కూడా గార్డెనింగ్ అవన్నీ పెట్టుకొని కూల్‌గా బావుందనమాట. పైన రూఫ్ చూస్తే వుడెన్ రూఫ్ వేయించుకున్నారండి. దానికి లైట్స్ ఫిక్స్ చేసి చాలా బావుంది. లైటింగ్ పెట్టుకున్నారు. నైట్ టైమ్ అయితే చాలా బావుంటదంట. మేమంత నైట్ వరకు ఉండలేదు కాబట్టి తీయలేదు వీడియో. తర్వాత ఇదిగోండి ఇది కిచెను. చాలా సింపుల్‌గా ఉంది. ఆయనేం జెప్పారంటే దీనికి ఎంత ప్లేస్ యూజ్ చేయాలో అంతే యూజ్ చేసి కట్టుకున్నాము. కిందలా కాదు కొంచెం మోడరేట్‌గా అని జెప్పారు. ఇదిగోండి హాల్ రూఫ్. ఇది గూడా చాలా బావుంది. లైట్స్ అవి ఫిక్స్ చేసుకొని ఈ హాల్‌ని ఒక థియేటర్ లాగా చేసుకున్నారనమాట. రిక్లైనర్ చైర్స్ అవి యేసుకొని. అండ్ ఇదిగోండి డూప్లెక్స్ లాగా లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి. బయట నుంచి కూడా ఉన్నాయి. 2 వే లాగా పెట్టుకున్నారంట. చాలా బావుంది. ఇదిగోండి హాల్ అపియరెన్స్ అంతా చాలా బావుంది. ఎప్పుడైనా మూవీస్ అవి కూడా చూస్తుంటారంట. అండ్ కారిడార్ చూస్తే అదిరిపోయింది ఇలా సోఫా సెట్స్ వేసి. ధ్రువిన్‌కి నచ్చింది. ఫుల్‌గా ఎంజాయ్ చేశాడనమాట. ఏదో గోవా బీచ్‌లో కూర్చున్నట్టు చూసారా? అటు ఇటు తిరిగేసాడు ఫుల్లుగా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. నాకు నచ్చిందేంటంటే గ్రీనరీ అండి. ఫుల్‌గా గార్డెనింగ్ అది చేసుకున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఏమనంటే, పైనంతా ఖాళీగా ఉండేది. మేము ఇక్కడికొచ్చి చిట్ చాట్ అది చేసుకునేవాళ్ళము. అలాంటిది ఇక్కడ చక్కగా ఇలా హౌస్ కట్టుకున్నారు. చాలా బావుంది లుక్ అయితే అని చెప్తున్నారు. ఆ వాల్స్ చూస్తే మేము స్టోన్ వాల్స్ అనుకుని ముట్టుకుంటే చాలా లైట్‌గా అనిపిస్తున్నాయి. ఏంటని అడిగితే ఇవి లైట్ వెయిట్ స్టోన్స్ అంట. ఓన్లీ వాల్స్‌కి యూజ్ చేస్తారంట. అలా డిఫరెంట్‌గా తను కలెక్షన్ అంతా డిఫరెంట్‌గా తెప్పించుకొని చేయించుకున్నారంట. చాలా బావుంది. ఇదిగోండి ఇక్కడ నన్ను చూస్తే మిర్రర్‌లా కనిపిస్తుంది కదా! అవి కూడా గ్లాస్ డోర్స్ అనమాట. ఈయన వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు. వద్దులేండి అని. ఎనీవేస్ చాలా బావుంది. అండ్ దీనికైన ప్రైస్ అయితే 25 లాక్స్ అంటండి. కరోనా టైంలో చేయించుకున్నారంట. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ అవ్వచ్చేమో గానీ, నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. అంటే చాలా బావుంది అపియరెన్స్ గాని, లుక్ గాని. ఈ జామ చెట్టయితే మా హస్బెండ్ వాళ్ళ ఇంటర్మీడియేట్ నుంచి ఉందంటండి. వాళ్ళు చెప్తున్నారు అదే అప్పటినుంచి అలాగే ఉంది అని. ఆంటీ కూడా చెప్తున్నారు అలా మెయింటైన్ చేస్తున్నామని. తర్వాత ధ్రువీణ్ అయితే తాతగారితో మాట్లాడాడు. మాట్లాడాడు. ఆయన ఏం చదువుతున్నావు ఏంటి అవన్నీ అడిగితే చెప్పాడనమాట. తర్వాత ఇక్కడ చూస్తే చిన్న లెమన్ ట్రీ ఉంది. ఇలా గార్డెనింగ్ వాళ్ళకిష్టమంట. అన్ని ప్లాంట్స్, ట్రీస్ అవన్నీ యేసుకున్నారు. చాలా బావుంది. ఆంటీ అయితే అందరికీ గోవాస్ కట్ చేసి ఇచ్చారండి. చాలా టేస్టీగా ఉంటాయి. తినండి, టేస్ట్ చేయండి అని అప్పటికప్పుడే కట్ చేసి ఇచ్చారు. అండ్ ఎలాగా వాటిని చూసుకుంటారో, ఎలా మెయింటైన్ చేస్తారో, వాటరింగ్ అది ఎప్పుడు చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. చాలా ఇంట్రెస్ట్ అంటండి.
సో, ఫైనల్లీ ఇలా ఒక ఫార్మ్ హౌస్ లాగా గ్రీనరీ లాగా చాలా బాగా కట్టుకున్నారు. పైన హౌస్ అయితే బావుంది. చాలా బావుంది. ఇదనమాట వాళ్ళ హౌసు. ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేశాము. తర్వాతయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్‌కి. ఇది గోదావరి బ్రిడ్జ్ అండి. మరి రాజమండ్రి వచ్చాం కాబట్టి బ్రిడ్జ్ మీద కూడా ఒక రైడ్ అయితే చేసి కాకినాడ స్టార్ట్ అయిపోయామండి. ఇదిగో చూడండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కమెంట్ చేస్తే అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తామండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం బూస్టప్ అయితే ఇవ్వండి. వ్యూస్ అయితే కొంచెం తక్కువుంటున్నాయి. మీరు సపోర్ట్ చేస్తే మేము బాగా వీడియోస్ అవి చేసి మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తాము. ఇదిగోండి ఒకసారి బ్రిడ్జ్ అయితే చూడండి, గోదావరి బ్రిడ్జ్. ఎనీవేస్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.